హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఫ్యాన్సీ బ్లౌజెస్ అంటే మనకు మల్టిపుల్గా యూజ్ అయ్యే ఫ్యాన్సీ పార్టీవేర్ బ్లౌజుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా అందరూ ఒక్కొక్క శారీ కోసం స్పెషల్గా ఒక్కొక్క బ్లౌజ్ని స్టిచ్ చేస్తూ ఉంటారు, డిజైన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా గనక మీరు బ్లౌజెస్ రెడీ చేసుకున్నట్టయితే మల్టిపుల్ శారీస్ మీదకి ఇవి సెట్ చేసుకోవచ్చు. మనం ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్, మంచి మిర్చి రెడ్ కలర్ రా సిల్క్ పైన మనకు సిల్వర్ కలర్తో మంచి స్మాల్ ఎంబ్రాయిడరీ తోటి రెడీమేడ్గా ఈ క్లాత్ వర్క్ చేయించి ఆల్రెడీ రెడీమేడ్గా దొరికిన క్లాత్నే 800 per మీటర్ తీసుకోవడం జరిగింది. ఇలాగే చివర్లో దీనికి కట్ వర్క్ లాగా ఆల్రెడీ చేసే రావడం జరిగింది. ఇలా ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ తీసుకోవడం వల్ల మనకు తక్కువ రేట్లో మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. అది రెడ్ కలర్ కాబట్టి చాలా శారీస్ మీదకి మనం దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. అయితే సిల్వర్ కలర్ వర్క్ ఉంది కాబట్టి దీనికి సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చి అలాగే మనకు సైజ్కి కరెక్ట్గా ఉండడానికి బ్యాక్ సైడ్ ఒక డోరీ ఇచ్చి దానికి టాజిల్స్ యాడ్ చేస్తే మంచి లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అయితే బ్లౌజ్ సాధారణంగా మనకు క్రాస్ కట్ కాకుండా ప్రిన్స్ కట్ షేప్లో దీన్ని డిజైన్ చేయించడం జరిగింది. అలాగే దీన్ని బ్యాక్ ఓపెన్ హుక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే బ్యాక్ ఓపెన్ ఇచ్చినట్టయితే శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనము లెహంగా మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే ప్రతి బ్లౌజ్ కూడా మనకు శారీస్కే కాకుండా లెహంగా మీదకి కూడా మనం యూజ్ చేసుకునేటట్టు బ్యాక్ ఓపెన్ హుక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నది మీరు సెకండ్ బ్లౌజ్. ఫస్ట్ది రెడ్ కలర్, సెకండ్ది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ మీద కూడా మనకు సిల్వర్ కలర్ బూటీస్ వర్క్ చేసి రావడం జరిగింది. ఇది కూడా పర్ మీటర్ 800, సేమ్ క్లాత్, జస్ట్ కలర్ వేరియేషన్ అంతే. ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్కి సేమ్ ప్రిన్స్ కట్లోనే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్ డోరీ ఇవ్వడం జరిగింది. ఆ డోరీకి టజిల్స్, అలాగే ఇది బ్యాక్ ఓపెన్, అలాగే నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకు హ్యాండ్స్ దగ్గర ఎలాగైతే కట్ వర్క్ వచ్చిందో బ్యాక్ ఫ్రంట్ డీప్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ మంచి డీప్ యూ లాగా ఇచ్చేసి బ్యాక్ ఎక్కువగా డీప్ ఇచ్చి మనకు ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇలా మనము ప్రిన్స్ కట్ ఇవ్వడం వల్ల ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని వేసుకున్నప్పుడు మంచి షేప్ అనేది వస్తుంది. అలాగే లెహంగాస్ మీదకి ఇలాంటి బ్లౌజు మనం స్టైల్ చేసినట్టయితే చాలా మంచి లుక్, యంగ్స్టర్స్ కావచ్చు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా దీన్ని యూజ్ చేస్తే మంచి లుక్ అనేది శారీస్కి తీసుకురావచ్చు. లైట్ కలర్ శారీస్ మీదకి మనము కాంట్రాస్ట్లో దీన్ని మ్యాచ్ చేసుకున్నట్టయితే చాలా మంచి లుక్, శారీ లుక్ అనేది చేంజ్ అవుతుంది. అయితే మనకు ఈ ప్రిన్స్ కట్ మోడల్లో బ్యాక్ సైడ్ హుక్స్ ఇచ్చి అలాగే దీనికి లోపల వైపు మనకు గుచ్చుకోకుండా, ఆ క్లాత్ రా సిల్క్ కాబట్టి హార్డ్గా ఉంటుంది, కొంచెం గుచ్చుకోకుండా ఇలా మనకు ఓవర్లాక్ కాటన్ థ్రెడ్ తోటి ఓవర్లాక్ చేయించుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది మంచి లైఫ్ ఇస్తుంది. అలాగే మంచి కాటన్ క్లాత్ మనం లైనింగ్ వేయడం వల్ల ఎక్కువ రోజులు మనకు మన్నిక అనేది వస్తుంది. అలా ఎక్కువ రోజులు ఈ బ్లౌజ్ అనేది మనం స్టైల్ చేసుకోవచ్చు. ఒకటే బ్లౌజును ఎక్కువ శారీస్ మీదకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్. ఈ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఎక్కువగా యూజ్ అయ్యేది బ్లాక్ కలర్ అనేది ఎక్కువ శారీస్ మీదకి మనము మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మనకు బ్లాక్ కలర్ రా సిల్క్ మీద వర్క్ చేసి రావడం జరిగింది. బ్లాక్ మీద సిల్వర్ కలర్ అనేది
ఆల్ టైమ్ ఫేవరెట్, ఆల్ టైమ్ ట్రెండీ కలర్. ఇది కూడా మనకు హ్యాండ్స్కి కట్ వర్క్ చేసి రావడం జరిగింది. ఈ కట్ వర్క్ బ్లాక్ మీద సిల్వర్ కలర్ రావడంతో లుక్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. ఈ కట్ వర్క్ హ్యాండ్స్కు ఇవ్వడంతో పాటు ఇది మనకు బోట్ నెక్, హై నెక్ బోట్ నెక్ అనేది నెక్ ప్యాటర్న్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే దీనికి బ్యాక్ ఓపెన్ స్టిచ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ యాజ్ యూజువల్. బ్యాక్ ఓపెన్ మనకు బ్లౌజ్ హుక్స్ దగ్గర హైట్ ఎక్కువగా వస్తుంది, హై నెక్ కాబట్టి ఇక్కడ పోల్కీ బటన్స్. ఈ పోల్కీ బటన్స్లో కూడా చాలా జాగ్రత్తగా స్పెషల్గా కనిపించడం కోసం ప్రతి ఒక్క పోల్కీ బటన్కి ఈ డిజైన్ అనేది చివర్లో వచ్చేటట్టుగా జాగ్రత్తగా మంచి ప్యాటర్న్ వచ్చేటట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్లాక్ మీద సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చి ఆ సిల్వర్ కలరు పోల్కీ బాల్స్తో మనకు ఇవ్వడం జరిగింది. ఈ పోల్కీ బాల్స్ సిల్వర్ కలర్ ఉండడం వల్ల ఎక్కువగా లుక్ అనేది ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. ఇలా చివర్లలో ఈ ప్రతి బుటీ డిజైన్ చివర్లలో మనకు పోల్కీ బాల్స్కి నెక్ ప్యాటర్న్కి ప్రతి దానికి అలా చివరగా అది బయటికి కనిపించే విధంగా రావడం జాగ్రత్తగా దాన్ని డిజైన్ చేయించాము. ఇలా ఉండడం వల్ల మనం చాలా శారీస్ మీదకి, లైట్ కలర్ శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి ఈ బ్లౌజెస్ అనేది బాగా మనకు యూజ్ అవుతాయి. ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ అనేవి మనకు సిల్వర్ బేస్డ్ కలర్స్లోనే మనకు ఎక్కువగా మనము స్టైల్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ బ్లౌజెస్ అనేది మల్టిపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లౌజ్ కూడా హై నెక్ బ్లౌజ్ కావడంతో మనము యంగ్స్టర్స్ అయినా మిడిల్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా శారీస్తో పాటు లెహంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్లౌజెస్ మనము స్టిచ్ చేయించుకొని వన్స్ మనము అలా స్టోర్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల పాటు లైఫ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము మంచి క్వాలిటీ ఉన్న రా సిల్క్ క్లాత్ తీసుకుంటున్నాము. అది కూడా మనకు స్టిచ్చింగ్ అనేది మంచి ప్రిన్స్ కట్ ప్యాటర్న్ పెడుతున్నాము. అలాగే లోపల లైనింగ్ క్లాత్ మంచి మన్నికైన క్లాత్ వేసుకొని, అలాగే స్టిచ్చింగ్ కరెక్ట్గా ఆ ఓవర్లాక్ అదంతా కంఫర్టబుల్గా చేయించుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజుల లైఫ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా మనము సింగిల్ కలర్ బ్లౌజెస్ మన దగ్గర ఉన్నట్టయితే ఎక్కువ శారీస్కి, ప్రతి శారీస్కి మనము బ్లౌజ్ కుట్టించాల్సిన అవసరం లేదు. ఇలా రెడ్, ఆరెంజ్, బ్లాక్ ఇలా సింగిల్ కలర్ బ్లౌజ్, ఫ్యాన్సీ బ్లౌజ్ని మనము ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ మీదకి మనము స్టైల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.